వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. పవన్ కళ్యాణ్ వర్సెస్ బీజేపీ ఏం జరుగుతుంది? ఎందుకు అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు, మేము పొత్తులు పెట్టుకోము తెలంగాణలో, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం పొత్తులే ఉంటాయి తప్పితే మాకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులు సేమ్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ తెలంగాణలో నడవు, మేము పెట్టుకోదలుచుకోలేదు, బీజేపీ ఒంటరి పోరు అని ఖరాఖండిగా చెప్పాడు. అంతవరకు బానే ఉంది, ఎక్కడ అబ్జెక్షనబుల్గా ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వచ్చిందో, కానీ అదే దానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తులు పెట్టుకున్నారు సుమా. జనసేన బీజేపీకి సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కొన్ని ప్రచారాలు జరిగినాయి, కూకట్పల్లి అట్లాంటి కొన్ని మెయిన్ సెంటర్స్లో జనసేన క్యాండిడేట్లు కూడా పోటీ పెట్టారు. సరే, అది సెకండరీ, అసెంబ్లీకి ఒక సెగ్మెంట్ అయిపోయింది. ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం మాకు పొత్తులు అవసరం లేదని ఇదే అధ్యక్షులు రామచంద్రరావు గారు క్లారిటీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఒక 10 రోజుల్లో ఉన్నాయనగా ఇదే అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి బొకే ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు కోరారు, ప్రచారానికి వస్తానని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే, బీజేపీ వాళ్ళు అవసరానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అంటే ఒక చారులో కరివేపాకులాగా మనం ఆకు ఒక్క సున్నంలో సున్నం ఎంత రాసుకుంటాం కదా, కొంచెం ఎక్కువ రాసుకుంటే పొక్కిపోతుంది, అట్లా కొంచెమే రాసుకుంటాం. అట్లాగా పవన్ కళ్యాణ్ కూడా ఎంత రాసుకోవాలో అంతే రాసుకుంటున్నారు వాళ్ళు, ఎక్కువ రాసుకోవట్లా బీజేపీ వాళ్ళు. అవసరానికి తమిళనాడులో పంపిస్తారు, తమిళనాడులో వాళ్ళ ఎజెండాకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ టైం చూసి, లొకేషన్ చూసి, సెంటర్ చూసి పంపించి వాడుకుంటారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పంపించి పెద్ద ఎత్తున అక్కడ ఆ యొక్క సెలబ్రిటీ స్టేటస్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తెలుగు ఓట్లని బీజేపీ వేయించుకోగలుగుతోంది. కానీ తెలంగాణకు వచ్చేవరకు తెలంగాణ సెంటిమెంట్ అడ్డొస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒక స్పీడ్ బ్రేకర్ లాగా సెంటిమెంట్ అడ్డుపడుతోంది. మీరు ఎట్లా పోటీ చేస్తారు అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మొన్న చేసినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాట్లాడుతున్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చేలాగా ఏ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కలిశారో ఆయనే మొన్న 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి ఎప్పుడు చెప్పారు, షెడ్యూల్ కన్ఫర్మ్ అవ్వలేదు నాకు తెలియదే అని మీడియా ముఖంగా మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ఖరారైంది ముందు ఖరారు మాకు తెలియదు ఆ విషయం. ఫడ్నవీస్ గారు వచ్చారు కానీ మాకు తెలియదు. అరే, మీరే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మద్దతు కోరారు, మీరే రమ్మన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పోటీలో పెట్టారు, వార్డు మెంబర్ల కోసం. బీజేపీ వాళ్ళు కూడా జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు, కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. సీన్ కట్ చేస్తే ప్రచారానికి ఆయన రాలేదనుకోండి, అది ఆఫ్ కోర్స్ ప్రచారం క్యాన్సిల్ అయింది. అది కూడా ఆల్ ఆఫ్ సడన్ క్యాన్సిల్ అయింది. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు పొలిటికల్ వార్గా మారిందో, తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అయిందో తెలంగాణలో, అప్పుడు ఎందుకైనా మంచిదిలే మనం ఎంట్రీ ఇస్తే అది కాస్త బుమరాంగ్ అయ్యే అవకాశం ఉందని భయపడ్డారు వాళ్ళందరూ. అందుకనే ప్రచారం ఆపుకున్నారు. ఆపుకోవడం కాకుండా ఉల్టా చోరు కూడా చేశారు. ప్రచారమా లేదే, అయ్యయ్యో అది నాలుగు గరుచుకున్నారు. ఇంతవరకు కూడా బాగుంది. ఇక నెక్స్ట్ కొంచెం ఒక స్టేజ్ దాటితే ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారో, నిజామాబాద్ ఎంపీ, ఆయన మా సపోర్ట్ మేమే పోటీ చేస్తున్నాం, మాకు ఎవడి సపోర్ట్ అవసరం లేదన్నాడు ఆయన. మా మున్సిపాలిటీలో నాకు ఎవడి సపోర్ట్ అవసరం లేదు, ఎవరు కూడా కాదు, ఎవడి సపోర్ట్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ కాదు ఎవరు మాకు అవసరం లేదు, మాకు మేమే అని ఆయన డైరెక్ట్గా ఎడాపడా చెప్పేసాడు. మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏం అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. అయిపోయి ప్రచారం ఇవాళ, ఇంకెప్పుడు వస్తారు? ఎలక్షన్ కి ప్రచారం చివరి రోజున ఈ యొక్క బైట్ వ్యవహారం
ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం ఇప్పుడిప్పుడు కాకరేపుతుంది. అంటే రాజకీయ వర్గాల్లో బీజేపీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏం బంధం ఉంది, ఏం జరుగుతోంది? వీళ్ళే వెళ్ళి కలుస్తారు, వీళ్ళే రమ్మంటారు, వాళ్ళేమో పోటీ చేస్తారు, వాళ్ళు వస్తామంటారు, సుముఖంగా ఉంటారు. వాళ్ళు పాపం బీజేపీ కేంద్రంలో ఉంది, వాళ్ళు ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారని ఆ ఎజెండాకు సపోర్ట్ చేసే ఉద్దేశంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా ప్రచారానికి వస్తారు. గతంలో చాలా సందర్భాల్లో తెలంగాణలో తిరిగారు ఆయన. కానీ ఇప్పుడు ఒక మంత్రేమో, కేంద్ర మంత్రేమో ప్రచారం మాకు తెలీదు, షెడ్యూలే రాలేదు, మాకు తెలీదు అంటాడు. ఇంకొక ఎంపీ, కేంద్ర మంత్రి, ఇంకొక ఎంపీ ఏమో మాకు ఎవరి సపోర్ట్ అవసరంలే అంటాడు. ఇది బీజేపీ తీరు. కాబట్టి నిజంగానే బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి ఈ రాజకీయ వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్ రోజుల్లో ఒక మంచి గుణపాఠంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో బీజేపీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు నాకు తెలిసి. అందుకనే వాళ్ళు వరుసగా 3 సార్లు అధికారాన్ని కైవసం చేసుకుంటూ ఉన్నారు ఢిల్లీలో. అంటే ఆఖరికి ఢిల్లీ పీఠం నుంచి మొదలు పెడితే ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఒక కన్ను వేశారంటే ఆ రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడాల్సిందే, అక్కడ కాషాయ జెండా ఎగరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. భారతదేశంలో మొత్తం కాషాయమయం చేస్తామని ఏదైతే కంకణం కట్టుకొని వాళ్ళు వెళ్తున్నారో, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోయి ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసి క్లీన్ స్వీప్ చేసుకుంటా బీజేపీ అన్ని రాష్ట్రాలను వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి జరిగినటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఒకసారి ఆయన ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని ముందే అవలోకనం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో పవన్, బీజేపీ మధ్య ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.